Welcome to chemistry class. So today I came with a different concept. This is not having any importance with respect to examinations. But being a chemistry student, one has to know this. Okay. సో అంటే నేను ఒక 1963 ఆ ప్రాంతంలో పబ్లిష్ అయినటువంటి ఒక తెలుగు అకాడమీ బుక్, అంటే అప్పట్లో పబ్లిష్ అయినటువంటి ఒక తెలుగు అకాడమీ బుక్లో చూస్తే నాకు ఇది తెలిసిందనమాట. అంటే జనరల్గా మనం ఆర్బిటాల్స్ అనగానే ఎస్ ఆర్బిటాలు, ఇది ఎవరికి చెప్పాల్సిన పని లేదు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు, ఇవి మనకు చాలా ఫెమిలియర్ అనమాట. ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు. ఓకే, ఎస్ ఆర్బిటాల్ని ఎందుకు అంటే ఒక ఎస్ ఆర్బిటాల్ ఎందుకు ఎస్తో ఇండికేట్ చేస్తారు, పి ఆర్బిటాల్ని ఎందుకు పితో ఇండికేట్ చేస్తారు, డి ఆర్బిటాల్ ఎందుకు డితో ఇండికేట్ చేస్తారు, ఎఫ్ ఆర్బిటాల్ని ఎందుకు ఎఫ్తో ఇండికేట్ చేస్తారు అని అడిగితే జనరల్గా స్టూడెంట్ వైపు నుంచి వెంటనే వచ్చే ఆన్సర్ ఏంటంటే ఎస్ ఆర్బిటాల్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎస్తో ఇండికేట్ చేస్తారు. ఓకే, మరి పి ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుంది, డంబెల్ షేప్లో ఉంటుంది కాబట్టి పి ఆర్బిటాల్ని మరి పి ఆర్బిటాల్ అని ఎందుకు పి అని ఎందుకు మెన్షన్ చేస్తారు. ఓకే, సో డి ఆర్బిటాల్ ఓకే డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది కాబట్టి డి ఆర్బిటాల్ అంటారు అని అంటారు. మరి ఎఫ్ ఆర్బిటాల్, వాట్ అబౌట్ ఎఫ్ ఆర్బిటాల్, వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ ఆర్బిటాల్. ఓకే, సో నౌ లెట్ us know the meanings of the letters used for indicating the orbitals. ఓకే, ఎందుకు ఒక ఆర్బిటాల్ ఎస్ అని, ఒక ఆర్బిటాల్ పి అని, ఒక ఆర్బిటాల్ డి అని, ఒక ఆర్బిటాల్ ఎఫ్ అని ఇండికేట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద షేప్స్. ఓకే, so these orbitals are considered or derived based on the intensity of spectral lines. Based on the intensity of spectral lines. Okay, so here S, for S orbital, S means sharp. Sharp. Okay, sharp. Okay, P means principal. Principal. D represents diffused. F represents fundamental. Fundamental. Okay, based on the spectral lines present in the spectrum, these are distinguished as follows. Okay, so s ఆర్బిటాల్ లో ఉండేటటువంటి s ఏదైతే ఉందో ఆ s ఎక్కడి నుంచి డెరైవ్ చేశారు, షార్ప్ నుంచి తీసుకున్నారు. p ఆర్బిటాల్ లో p అనేటటువంటి ఆ లెటర్ ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, ప్రిన్సిపల్ అనే చోట నుంచి తీసుకున్నారు. ప్రిన్సిపల్. ఓకే, p ఆర్బిటాల్ ప్రిన్సిపల్. డి ఆర్బిటాల్కి సంబంధించినటువంటి డి అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు, డిఫ్యూజ్డ్ నుంచి తీసుకున్నారు. ఓకే, ఎఫ్ ఆర్బిటాల్లో ఉండే ఎఫ్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఫండమెంటల్లో నుంచి తీసుకున్నారు. దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఫ్రమ్ వేర్ దే డిరైవ్ దట్. ఓకే, ఆర్బిటాల్ని ఎక్కడి నుంచి అయితే వాళ్ళు మెటీరియలైజ్ చేశారో ఆ స్పెక్ట్రంలో ఉండేటటువంటి spectral lines intensity ni batti. Okay, if sharper lines obtained, that is s orbital. Okay, if the set of lines are principal, okay, so then it is said to be p orbital. If lines are highly diffused, that is said to be d orbital. Lines are very fundamental, okay, it is said to be f orbital. Is it clear? From these words these orbitals are derived. Okay, so let us see ఆర్బిటాల్ ఎస్. ఎస్ ఆర్బిటాల్లో ఉండేటటువంటి ఎస్ అనేది షార్ప్. ఓకే, పి ఆర్బిటాల్, ఆర్బిటాల్ పి, ఆర్బిటాల్ పి
p ఆర్బిటాల్లో ఉండేటటువంటి p ఎక్కడి నుంచి వచ్చింది? ప్రిన్సిపుల్ అనేటటువంటి ఒక వర్డ్ నుంచి తీసుకున్నారు. ఆర్బిటాల్ డి ఆర్బిటాల్లో ఉండే డీని ఎక్కడి నుంచి తీసుకున్నారు? డిఫ్యూజ్డ్ అనేటటువంటి పదం నుంచి తీసుకున్నారు. ఆర్బిటాల్ ఎఫ్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఫండమెంటల్ అనే పదం నుంచి తీసుకున్నారు. ఓకే, దిస్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ. వన్స్ అగైన్ ఐ am telling, this has no any examination importance. Okay, but it is evidenced and I got it from a book published in 1963. Okay, thank you.